హిందువులలో ఐక్యత లేకపోవటం వల్లే మనందరం కూడా అంటే మిగతా వాటిలో ఉన్నటువంటి ఐక్యత హిందువులో లేకపోవటం వల్లే చిన్న చిన్న సంఘటనలు లేకపోతే మన మీదకి రావటమో లేకపోతే అన్న పరిస్థితి. అంటే మనం చూసుకుంటే వెంకటేశ్వర స్వామి సుప్రభాతాన్ని కూడా తర్వాత వాళ్ళు దానికి సంబంధించి సారీ చెప్పినప్పటికీ గాను చాలా సార్లు అదే పదే పదే ఒక హిందుత్వం మీద దాడి చేసే అంశాలు కూడా కొన్ని జరుగుతాయి. హిందువులే మాట్లాడతారు. దారుణం ఏంటంటే హిందువులే మాట్లాడుతున్న పరిస్థితి. ఎలా చూడొచ్చు, దీని మీద ఎలా ముందుకెళ్తే బాగుంటుందని మీరు అనుకుంటారు? ఇప్పుడు కాన్స్టిట్యూషన్ ఉందండి. కాన్స్టిట్యూషన్ని నేను ఏదైనా వంక పెట్టాను అనుకోండి, కోర్టులోకి వెళ్ళి ఏం చేస్తుంది? ఇమీడియట్ గా శిక్షార్హున్నా కాదా? తప్పకుండా మీరు శిక్ష. అదే ఒక అథెంటిక్ పీపుల్ కూర్చొని దానికి సంబంధించి కాన్స్టిట్యూషన్ లో ఈ చేంజెస్ బాగుంటాయి అనే ప్రతిపాదన ఇచ్చారనుకోండి, దానికి కోర్టు ఏమన్నది కదా. తేడా ఈ రెండిటికి ఎలా ఉందో, హిందూ ధర్మం గురించి ఎవడైనా మాట్లాడాలి అంటే దాని మీద వాడికి అథెంటిసిటీ ఉండి దాన్ని వాడు విశ్లేషణాత్మకంగా మాట్లాడగలిగేటువంటి సమర్థుడు తప్ప, నేను రామాయణాల్లో ఇన్ని రామాయణాలు చూశాను, ఇది ఇలా ఉంది ఇలా ఉంది అనే అభిప్రాయం చెప్పేవాళ్ళు తప్ప ఎవరు పడితే వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ధర్మం గురించి మాట్లాడకుండా ఉండేటటువంటి పరిస్థితిని లీగల్గా ఒక చట్టం కింద తీసుకురావాలి. చట్టాలు తీసుకురావాలి, ఖచ్చితంగా తీసుకురావాలి. లేకపోతే ఏముంది, ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు ఏమండి రిపుల్స్ ఆఫ్ రామాయణ అని అంబేద్కర్ గారు రాయలేదా అని మాట్లాడేయటం మొదలు పెడతారు. అవును సార్, మేము మా ఇష్టం వచ్చింది. వాడికి ఉండే జ్ఞానం ఎంత, వాడికి రామాయణం తెలిసింది ఎంత, మళ్ళీ ఈ చవటకి ఖురాన్నో లేదా బైబుల్నో వంక పెట్టగలిగేటటువంటి సత్తా, దమ్ము ఉండదు, ధైర్యము ఉండదు. ఎంతసేపు ఉన్నా ఈ హిందూ మతం మీద పడటము, దీంట్లో వాళ్ళకి అర్థమైంది ఎంత, అసలు అందులో ఉన్న విషయం ఎంత, ఇవన్నీ తెలియకుండా మాట్లాడేవాళ్ళు చాలా ఎక్కువగా అయిపోతున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇవాళ ఏం జరుగుతోంది, మనకు అవసరమైనటువంటి అంశాలు ఏమిటి, ప్లానింగ్ ఎంత కరెక్ట్గా ఉండాలి. హిందువుల్లో కూడా కులాలుగా విభజన. అవును ఏమండి, మేము బ్రాహ్మణులం, మేము వైశ్యులం, మేము క్షత్రియులం, లేదు మేము రెడ్లం, మేము కాపులం, కమ్మలం, అలా వెలమలం, కుమ్మరి కంసలి అట్లా ఎవ్వరికి వాళ్ళం మనం విభజించుకొని విడిపోతుంది. మనమందరం ఒక కుటుంబం, సమగ్రమైనటువంటి హిందూ కుటుంబం అనే భావన ఈ భారతదేశంలో ఎప్పటిదాకా రాదో, ఇది పూర్వం పల్లెటూళ్ళల్లో ఉండేదండి. మీకు తెలుసో తెలీదో, బ్రహ్మాండంగా ఒక అయ్యగారు 3 నామాలు పెట్టుకొని వెళ్తూ ఉంటే అక్కడే ఉన్నటువంటి కాపు బాబాయ్ గారు అని పిలిచేవాడు, అవును మామయ్య గారు అని పిలిచేవాడు. అంటే ఏమిటి, అక్కడ ఏమన్నా అసమానతలుండి గొడవలు ఉంటే అలా పిలుచుకోరు కదా. ఓ కాపుల ఇంటికి అల్లుడు వచ్చాడు, ఆయన మా ఊరు అల్లుడేనండి, మా అల్లుడు అని బ్రాహ్మడు చెప్పుకుండేవాడు. అవును, మరి ఎక్కడి నుంచి సమాజాన్ని మనం ఎంత విచ్ఛిన్నం చేసి విభజన చేసి ఎక్కడికి తీసుకొస్తున్నాం? మనలో లేనటువంటి అసమానతలు చాలా మ్యాక్సిమం క్రియేట్ చేయబడుతున్నాయి. అంటే చిన్న ఇన్సిడెంట్స్కి మనం తొందరగా పెద్ద డెసిషన్కి వచ్చేస్తాం. ఇది హిందువుల్లో ఉన్న వీక్నెస్. హిందుత్వం అనేటటువంటి ఎజెండా ఉంచుకొని లోపల నీకేదున్నా ఆలోచించుకో, కానీ ఈ ఎజెండా నుంచి చాలా మటుకు దూరం అవుతున్నారు. మొన్న ఎలక్షన్స్లో ఓటింగ్ పర్సంటేజెస్ కనుక మీరు తీసుకుంటే, ఆ ఓటింగ్ పర్సంటేజెస్ ఇస్లామిక్ ఓట్ బ్యాంక్ ఉన్న దగ్గర ఎలా పడ్డాయి, హిందువుల ఓట్ బ్యాంక్స్ ఉన్న దగ్గర ఎలా పడ్డాయి అనేది కనుక ఒక విశ్లేషణాత్మకంగా తీసుకుంటే, మిగతా వాళ్ళందరూ స్ట్రక్చర్డ్గా ఉన్నారు, మోస్ట్ అనార్గనైజ్డ్గా హిందువులు ఉన్నారు. దీంట్లో అనుమానం ఏం లేదు. నిస్సంకోచంగా ఎప్పుడు హిందువులకి జ్ఞానం వచ్చి మేమందరం ఒకటి, ఈ ధర్మాన్ని ఎవరు మాకు సహకరిస్తా అంటే, మాకు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ 100% మీతోటి ఉన్నామని ఎవరు భరోసా ఇస్తారో వాళ్ళతోటి కనుక ఇప్పుడు వెళ్ళకపోతే ఖచ్చితంగా 2047కి ఎంత ఎఫిషియెంట్ అడ్మినిస్ట్రేటర్ని తీసుకొచ్చినా భారతదేశంలో అల్ హింద్ అనేది జరిగి తీరటం ఖాయం. ఓకే సార్, ఇంకోటి సార్, అంటే అంబేద్కరిజం ముసుగులో హిందుత్వం మీద దాడి ఎప్పటి నుంచి జరుగుతున్న పరిస్థితి సార్? మనం చూసుకున్నట్టయితే దారుణం సార్, కత్తి పద్మారావు అవ్వచ్చు, కదిరి కృష్ణ అవ్వచ్చు, ఇంకా చాలా మంది కూడా అంబేద్కర్ ఎక్కడ హిందూ మతాన్ని ఆయన ద్వేషించిన సందర్భం లేదు. బట్ ఆయన అంబేద్కరిజం పేరు పెట్టుకొని చాలా మంది మాట్లాడుతున్న పరిస్థితి, ఫ్యూచర్ లో కూడా వచ్చే పరిస్థితి ఉంది. ఏం చెప్తారు దీనికి? అంబేద్కర్ గారు, మీకు ఒక విషయం తెలుసో తెలీదో, ఆ రోజుల్లో 7.5 మిలియన్స్ ఇస్తానని నిజాం నవాబ్ ఇస్లాంలో కన్వర్ట్ అయితే నేను ఇస్తాను అంటే, నీ ఇస్లాంలోకి నేను వస్తే నేను నా హిందువుని భాయి అనలేను, ఇస్లాం భాయి అని ఒకళ్ళకొకళ్ళు అనుకోవాలి, నేను అందరినీ కలుపుకోలేను.
కానీ హిందూ ధర్మంలో నాకు అసమానతలు కొన్ని కనిపిస్తున్నాయి. నేను క్రిస్టియానిటీలోకి వెళ్ళినా అదే. కాబట్టి నువ్వు 7.5 మిలియన్స్ కాదు, నువ్వు ఏమిస్తా అన్నా నేను ఇస్లాంలోకి రాను అని చెప్పి బౌద్ధంలోకి ఆయన వెళ్ళటం జరిగింది. బౌద్ధం హిందూ ధర్మంలో ఉన్న సంప్రదాయాలను ఆయన మెచ్చుకున్నాడు, దీని గొప్పతనం చెప్పాడు. ఏ రోజైనా వాళ్ళు దాడి చేయొచ్చు అనే విషయాన్ని ముందు చెప్పింది అంబేద్కరే, ఆయనే చెప్పాడు. కాబట్టి అంబేద్కర్నే మార్చే ప్రయత్నం చేశారంటే ఆలోచించండి ఎంత సుదూరమైనటువంటి ప్రణాళిక ఉందో. అక్కడి నుంచే వాళ్ళ ఆలోచనలు జరుగుతూ వచ్చినాయి. కాబట్టి ఇప్పుడైనా అంబేద్కర్ గారి పేరు చెప్పుకొని ఆయన ముసుగులో ఈ పనులన్నీ కూడా హిందువులే చేసేది, కానీ వెనకాల వేరే మతాల యొక్క ఫండింగ్ ఉంది, అది గ్రహించాలి. విదేశాల యొక్క ఫండింగ్ ఉంది. సౌత్ కొరియా నుంచి కావచ్చు, సౌదీ నుంచి కానీ. మనకెందుకు మొన్న కేరళలో పీటీఐ దాని మీద దాడులు జరిగినప్పుడు ఏ విధమైనటువంటి ఫండింగ్ విదేశాల నుంచి దీన్ని పెంచడానికి వస్తుందనే డాక్యుమెంట్స్ తో సహా దొరికినాయి. అంటే ఎంత జాగ్రత్తగా ఉండాలి. సౌత్ కొరియా నుంచి వస్తున్నాయి, సింగపూర్ నుంచి వస్తూ ఉన్నాయి, యుఎస్ నుంచి వస్తూ ఉన్నాయి, యూకే నుంచి వస్తూ ఉన్నాయి. సో విదేశాల నుంచి విస్తృతమైన ఫండింగ్ జరుగుతూ ఈ ధర్మం మీద దాడి చేస్తున్నారు. లేకపోతే ఒక మాట చెప్పండి, ఎక్కడో సీతంపేట కొండల్లోకి నేను వెళ్ళా, ఆ కొండ మీద మహా అంటే ఒక 500 నుంచి 600 మంది ఉన్నారు, 11 చర్చెస్ ఉన్నాయండి. మరి ఒక గుడి కట్టమనండి, ఆ 600 మంది కలిసి ఒక గుడి పూర్తి చేయగలరేమో చెప్పమనండి. ఒక ఊళ్ళో 3 ఉన్నారు క్రిస్టియన్స్, 2 చర్చిలు వచ్చినాయి. ఎలా వస్తాయి చెప్పండి 2 చర్చిలు? ఫండింగ్ ఎక్కడి నుంచి అయినా బయట నుంచి రావాలి కదా. ఆ గ్రామం మీద ప్రేమతోటి ఆ గ్రామస్తులు డబ్బులు వేసుకొని కట్టుకుంటే ఒకటి, కానీ ఆ గ్రామంలో ఉన్నదే 600 1100 చర్చిలు వచ్చినాయి, ఉన్నది 3 2 చర్చిలు వచ్చినాయి అనుకోండి, ఫండింగ్ వస్తుంది. దీన్ని ఏమనాలి? ఖచ్చితంగా విదేశాల నుంచి ఫండింగ్ అనేక రూపాల్లో అన్ని ధర్మాలకి జరుగుతుంది. హిందుత్వాన్ని తొక్కడానికి చాలా విశేషంగా జరుగుతుంది. కాబట్టి దీన్ని మనం చాలా సూక్ష్మంగా గమనించి ఇవాళ్ళైనా హిందువులు కళ్ళు తెరవకపోతే, ఎంతసేపు ఉన్నా నా కుటుంబము, నా భార్య, నా పిల్లలు అని మీరు అనుకుంటే మీ భార్య మీ పిల్లలే నష్టపోయేది. ఏ రూపంలో అంటే మీ పిల్లలకు కూడా మళ్ళీ పిల్లలు మనవాళ్ళు పుడతారు కదా, పుట్టిన నాడు ఇది మెజారిటీ పెరిగితే వాడెలా బతకగలడు అనే జ్ఞానమైన వాళ్ళు వస్తే, నా మనవడో ముని మనవడో ఈ భూమి మీద బతకాలి అనే కోరిక మీకుంటే 4 తరాలకు 5 తరాలకి సంపాదన ఎలా ఉండాలని ఆలోచిస్తున్నారు. అసలు మనుషులు ఉండాలి కదా. 4 తరాలు 5 తరాలకి ధర్మం లేకపోతే నా వాళ్ళు ఎలా ఉంటారనే ఆలోచన ఇవాళ గనక రాకపోతే, ఈ ధర్మము ఖచ్చితంగా దీన్ని నమ్ముకొని ఉండడం అనేది తర్వాత తరాలకు కుదరదు. ఇప్పటికే మ్యారేజ్ సిస్టంలో రకరకాలైనటువంటి జిహాదులు నడుస్తున్నాయి. ఈ లవ్ జిహాద్ అనేటటువంటిది కూడా ముందరికి వెళ్తుంది. ఇప్పటికైనా కళ్ళు తెరవకపోతే భవిష్యత్తులో మీరు కన్న పిల్లల్ని మతం మారుస్తారు, వాళ్ళ పిల్లలు మతంలో ఉంటారు. పొరపాటున ఎవరైనా పిల్లలు ఈ ధర్మంలో మిగిలింటే ముందు నయాన లేకపోతే భయానైనా మార్చి తీరుతారు.